ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయంలోని 28వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో జీవుడు తన కర్మలను ఎలా ఆచరించాలంటే తాను ఏది చేసినను, భుజించినను, హోమము చేసినను, దానమనొచ్చినను, తపస్సు చేసినను అంతయు భగవదర్పణముగా చేయవలనని, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరింపవాలని బోధించారు మనకు. అట్లా చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమంటే కర్మబంధ ముక్తి కలుగునని, భగవత్ ప్రాప్తి కలుగునని తెలియజేశారు. ఈ ముఖ్య విషయాల తర్వాత రాబోయేటువంటి 28వ శ్లోకంలో అట్లా సమస్త కర్మలను భగవదర్పణము చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటో వచించుతున్నారు. శుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా వియుక్తో మాముపైష్యసి. ఏవం ఈ ప్రకారముగా సన్యాసయోగయుక్తాత్మా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై శుభాశుభఫలై ఇష్టాయిష్టములు ఫలములు కాగల కర్మబంధనైః కర్మబంధముల నుండి మోక్షసే విడువబడగలవు. విముక్త విడుబడిన వాడవై మాం నన్ను ఉపైష్యసి పొందగలవు. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడినవాడవై పుణ్యపాపములు ఫలముగా గల కర్మబంధముల నుండి నీవు విడువబడగలవు. అట్లు విడువబడిన వాడవై నన్ను పొందగలవు. క్రింద శ్లోకంలో చెప్పినటువంటి సర్వ కర్మఫల త్యాగమునకు భగవద్దర్పిత కర్మకు ఫలము ఇక్కడ చెప్పబడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.